సో మీకు మోటోరోలా నుంచి ఇంకో కొత్త ఫోన్ వచ్చేసింది తెలిసి ఉంటుంది, మోటోరోలా G 5G. అండ్ నేను దాని మీద రివ్యూ కూడా చేసాను, చూడండి, లింక్ అయిపోవడానికి ఇస్తాను. అండ్ ఇంకా మీకు ఆ ఫోన్ అండర్ 25,000లో 20,999 రూపీస్లోని మీకు అంత తక్కువ రేట్లో 5G ఫోన్ అనమాట అది. సో మీరు దాన్ని ఖచ్చితంగా చూడండి, రివ్యూ మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఆ ఫోన్ గురించి. అండ్ ఇంకా నేను ఈరోజు ఈ వీడియోలోనే నేను మీకు మోటోరోలా G 5G అండ్ ఇంకా OnePlus Nord ఈ రెండింటిని కంపేర్ చేయబోతున్నాను అనమాట. రెండు 5G ఫోన్సే, రెండిట్లో మంచి కెమెరా సెటప్ ఉంది, రెండిట్లోని మంచి గేమింగ్ ప్రాసెస్ని పెట్టారు. కాబట్టి ఇప్పుడు ఆ ఫోన్ ఏదో కొనాలనుకుంటే మీరు కన్ఫ్యూజన్లో ఉంటారు కదా, ఈరోజు ఆ కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడానికి వీడియో చేశాను అనమాట. కాబట్టి మీరు ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. కనుక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. కనుక స్టార్ట్ చేస్తే ఫస్ట్లీ డిస్ప్లే తోటి స్టార్ట్ చేద్దాం. మోటోరోలా G 5G ఫోన్లోని మనకి 6.7 ఇంచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారనమాట, చాలా పెద్ద డిస్ప్లే ఇది. అండ్ ఇంకా మీకు అందులో HDR+ సపోర్ట్ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు ఇందులో వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా ఉందన్నమాట, వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ ఉంది. అండ్ ఇంకా ఇందులో 60Hz ప్యానల్ని వాడారనమాట వాళ్ళు డిస్ప్లే తయారు చేయడానికి. అండ్ ఇంకా మీకు OnePlus Nord దగ్గరికి వస్తే మీకు ఇందులో 6.44 ఇంచ్ డిస్ప్లే ప్రొవైడ్ చేశారు, ఇది AMOLED డిస్ప్లే ఇది. అండ్ ఇంకా మీకు ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా వైడ్ వైన్ L1 సపోర్ట్ కూడా మీకు ఇందులో ఉంది. అండ్ ఇంకా మీకు ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి మీకు ఇందులో కొంచెం డిస్ప్లే అనేది కొంచెం స్మూత్గా కొంచెం ఫాస్ట్గా రిఫ్రెష్ అవుతుంది అనమాట, అంటే కొంచెం ఫాస్ట్గా రన్ అవుతుంది మోటోరోలా G 5G కంటే. కాకపోతే మీకు ఈ 90Hzకి 60Hzకి పెద్ద తేడా ఏం కనపడదు, మీకు కొంచెం ఎక్కువ స్మూత్గా OnePlus Nord ఉంటుంది అంతే, మీకు దానికన్నా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట. సో మీకు డిస్ప్లే పరంగా రెండిట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, అదైతే ఖచ్చితంగా గ్యారంటీ అది. అండ్ తర్వాత నెక్స్ట్ దాన్ని బ్యాక్ ఓవర్వ్యూస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి మోటోరోలా G 5Gలో 2 కలర్ వేరియంట్స్ లాంచ్ చేశారు, గ్రే అండ్ సిల్వర్. అంటే వాళ్ళు వాల్కానిక్ గ్రే అండ్ ఫ్రాస్టెడ్ సిల్వర్ అని లాంచ్ చేశారు. అండ్ ఇంకా 2 కలర్ వేరియంట్స్ని ఒక షైనీ బ్యాక్ ప్యానల్తో ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. టాప్లోని ఒక స్క్వేర్ హౌసింగ్లోని మనకి 3 ట్రిపుల్ రేర్ కెమెరాస్ని సెటప్ చేశారనమాట, ఒక ఫ్లాష్తో పాటు. అండ్ ఇంకా ఫ్రంట్ సైడ్ దగ్గరికి వస్తే అందులో ఒక పంచ్ హోల్ కెమెరాని ప్రొవైడ్ చేశారు, అంటే ఇన్ఫినిటీ డిస్ప్లే అనమాట, అది మీకు చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఇంకా OnePlus Nord దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ కూడా మనకి 2 కలర్ వేరియంట్స్ని ప్రొవైడ్ చేశారు, బ్లూ అండ్ గ్రే. చూడడానికి చాలా ప్రొఫెషనల్గా, అంటే చాలా ప్రీమియం లుక్ వస్తుంది ఆ 2 కలర్ వేరియంట్స్ కూడా. అండ్ ఇంకా మీకు ఇందులోని నార్మల్ హౌసింగ్ ప్రొవైడ్ చేశారు కెమెరా సెటప్ కోసం, మీకు అంత స్క్వేర్ హౌసింగ్ లేకపోతే రెక్టాంగులర్ హౌసింగ్ ప్రొవైడ్ చేయలేదు, నార్మల్గా ప్రొవైడ్ చేశారు. క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది అందులోని. అండ్ ఇంకా మీకు ఫ్లాష్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట, ఫ్లాష్ ఎలాగో ఉంటుంది ఖచ్చితంగా. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు అందులోని డ్యూయల్ కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ AMOLED స్క్రీన్ కదా, మీకు అందులో డ్యూయల్ కెమెరాస్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ దగ్గరికి వస్తే మీకు అందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ఉంది. అండ్ ఇంకా మీకు రెండిట్లోని గూగుల్ అసిస్టెంట్ కోసం డెడికేటెడ్ బటన్స్ కూడా ఉన్నాయి అనమాట. సో మీరు గూగుల్ అసిస్టెంట్ని 2 మొబైల్స్లోని బటన్స్ ద్వారా యాక్సెస్ చేసుకోవడానికి. అండ్ ఇంకా సెక్యూరిటీ విషయం దగ్గరికి వస్తే మీకు అందులోని మోటోరోలా G 5Gలోని మనకి రేర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారన్నాను కదా, రేర్ ఫింగర్ ప్రింట్తో పాటు ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. రెండు చాలా అంటే చాలా ఫాస్ట్గా రన్ అవుతున్నాయి అనమాట. అండ్ ఇంకా OnePlus Nordలో కూడా మన ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేశారు, కాకపోతే అది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అనమాట. మీకు ఎవరి ఇష్టం వాళ్ళది, అంటే రేర్ నచ్చిన వాళ్ళు రేర్ తీసుకోవచ్చు, లేకపోతే ఇన్ డిస్ప్లే అంటే మీరు OnePlus Nordని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీకు ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో కూడా చాలా ఎఫిషియెంట్గా చాలా ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట ఈ 2 ఫీచర్స్ మనకి. అండ్ ఇంకా ఈ సెక్యూరిటీ విషయాన్ని కూడా సైడ్లో పెట్టేస్తే తర్వాత ఇంపార్టెంట్ ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోతాం. మనకు ప్రాసెసర్లోని మోటోరోలా G 5Gలోని మనకి 750G ప్రాసెసర్ని ప్రొవైడ్ చేశారు, స్నాప్డ్రాగన్. అండ్ ఇంకా ఇది ఫస్ట్ ఫోన్ అనమాట 750G తోటి రావడం. అండ్ ఇంకా OnePlus Nordలోనైతే మనకి స్నాప్డ్రాగన్ 765Gని ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇప్పుడు రెండిట్లోని ఏది బెస్ట్ ప్రాసెసర్ అంటే మీకు ఇక్కడ కంపారిజన్ చాలా కష్టం అనమాట, ఎందుకంటే ఈ రెండు ఎఫిషియెంట్ ప్రాసెసర్స్, గేమింగ్ ప్రాసెసర్స్ ఈ రెండు. సో మీకు గేమింగ్లోనైతే ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కాకపోతే మీకు CPU స్పీడ్లో మాత్రం మీకు 750Gఏ బాగుంటుంది అనమాట, అంటే 750Gఏ గెలుస్తుంది 765 మీద. సో మీకు ఇక్కడే క్లియర్గా అర్థమైపోతుంది. మీకు ఇంకొంచెం గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుండాలంటే Nordలో కంటే మీకు మోటోరోలా G 5Gలోనే ఇంకా బాగుంటుంది అనమాట. ఒక మంచి గేమ్ ప్లే, ఒక ప్రో లెవెల్ గేమింగ్ ఆడాలంటే మీరు 2 ఫోన్స్లోనే ఆడుకోవచ్చు, కాకపోతే Nord కంటే G 5Gలోనే ఇంకా బాగా ఆడచ్చు అనమాట. మీరు స్మూత్ గేమ్ ప్లే, ల్యాగ్ ఫ్రీ గేమ్ ప్లే వస్తుంది అనమాట. అలా అంటే Nordలోని ల్యాగ్ అవుతుందని కాదు, మీకు అందులో కూడా ఎలాంటి హ్యాంగ్ కనపడదు. మీకు రెండు ఎఫిషియెంట్ ప్రాసెసే, కాకపోతే మీకు 750G ఇంకొంచెం ఫాస్ట్గా రన్ అవుతుంది అనమాట 765G కంటే. సో ఇంకా డెసిషన్ అయితే మీది. రెండు గేమింగ్ ప్రాసెసే, రెండు చాలా బాగుంటాయి. హై గ్రాఫిక్స్లోనే ఆడచ్చు, మీడియంలోనే ఆడచ్చు, ఎక్స్ట్రీమ్ అల్ట్రా హెచ్డీలోని కూడా ఆడచ్చు అనమాట మీకు. సో మీకు ప్రాసెస్ విషయంలో అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా రెండు 5G చిప్ సెట్సే. సో మీరు రెండిట్లోని 5G కనెక్టివిటీని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి 5G సిమ్స్ లేవు, కానీ టైం తర్వాత ఉంది కదా, తర్వాత అంటే 2021-22 ఆ టైంలో వచ్చేటప్పుడు మళ్ళీ మీరు 5G కోసం ఇంకో కొత్త ఫోన్ కొనకుండా
ఈ ఫోన్లోనే వాడేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా మీకు 5G చిప్సెట్ని ప్రొవైడ్ చేశారు కాబట్టి 4G సిగ్నల్స్ కూడా కొంచెం స్ట్రెంత్ అండ్ సిగ్నల్స్ వస్తాయి అనమాట, కొంచెం స్ట్రాంగ్ సిగ్నల్స్ వస్తాయి. సో మీరు డేటాను కూడా కొంచెం ఫాస్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతారు. అండ్ ఇది ప్రాసెసర్. అండ్ ఇంకా తర్వాత కెమెరాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మనకు మోటోరోలా G5Gలోని ట్రిపుల్ రేర్ కెమెరాస్ని సెటప్ చేశారు కదా, అందులో మనకి 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేశారు అనమాట. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు అందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా OnePlus Nordలో మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంది కదా, అందులో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ ఇంకా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే అందులో మీకు 32 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ ఉంది అండ్ ఇంకా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సర్ ప్రొవైడ్ చేశారనమాట. సో మీరు ఫ్రంట్ సెల్ఫీలోని కూడా అల్ట్రా వైడ్ని వాడుకోవచ్చు, మీకు అందులో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఇంకా కెమెరాస్ విషయంలోకి వస్తే మీకు OnePlus Nord గెలుస్తుంది, ఎందుకంటే మీకు ఇందులోని G5G కంటే నార్డ్లోని ఇంకా బాగా వస్తాయి అనమాట ఫొటోస్ అనేవి, ఎందుకంటే ఇందులోని సెన్సర్స్ని G5G కంటే ఇందులోనే మంచి సెన్సర్స్ని వాడారనమాట. అంటే మీకు G5G అంటే వేస్ట్ అని కాదు, మీకు అందులో కూడా బాగా వస్తాయి, కాబట్టి దానికంటే మంచిగా నార్డ్లోనే వస్తాయి అనమాట. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్లో కూడా మీకు ఇందులో అల్ట్రా వైడ్ కూడా ఉంది. అండ్ ఇంకా రేర్లోనైతే డెప్త్ సెన్సర్ని కూడా సపరేట్గా ప్రొవైడ్ చేశారు, కాబట్టి మీరు బోకే మోడ్ని చాలా క్లియర్గా తీసుకోవచ్చు అనమాట. అంటే మీకు బోకే మోడ్లో తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదనమాట, మీకు సైడ్లోని బ్లర్ అయ్యి మళ్ళీ మధ్యలో బ్లర్ కాకపోవడం ఇలాంటివన్నీ ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో మీరు కెమెరాస్ కోసం అయితే నార్డ్ బెస్ట్ అనమాట. అండ్ ఇంకా తర్వాత నెక్స్ట్ దాని ఓఎస్ దగ్గరికి వెళ్ళిపోదాం. మనకి మోటోరోలా G5Gలోని వాళ్ళు స్టాక్ ఆండ్రాయిడ్ని ప్రొవైడ్ చేశారు, ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. అండ్ ఇంకా ఇందులో ఎలాంటి బ్లోట్వేర్ ఉండదు, ఎలాంటి యాడ్స్ ఉండవు, కాకపోతే కొన్ని ప్రీ ఇన్స్టాల్ యాప్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఇది మోటోరోలా కస్టమైజేషన్ తోటి వస్తుంది అనమాట. సో మీరు చాలా క్లీన్ ఓఎస్ని వాడుకోవచ్చు. అండ్ ఇంకా చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఆండ్రాయిడ్ 10 అనేది. అండ్ ఇంకా OnePlus Nord దగ్గరికి వస్తే ఇందులో మనకి ఆక్సిజన్ ఓఎస్ ప్రొవైడ్ చేశారనమాట, ఆక్సిజన్ ఓఎస్ 10.5. అండ్ ఇంకా ఇది కూడా ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది. ఇందులోని కొన్ని యాడ్స్ ఖచ్చితంగా కనపడతాయి, బ్లోట్వేర్ లైట్గా ఉంటుంది. అండ్ ఇంకా ప్రీ ఇన్స్టాల్ యాప్స్ కూడా ఉంటాయి, వాటిని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు, దాంట్లో అయితే నో ప్రాబ్లం. అండ్ ఇంకా మీకు ఈ ఆక్సిజన్ ఓఎస్ అనేది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట. క్లీన్ యూఐ ఇది, అంటే క్లీన్ అంటే మరీ క్లీన్ అని చెప్పలేము కానీ నార్మల్గా వాడుకోవచ్చు అనమాట. అంటే మీకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ రావాలంటే ఈ ఆక్సిజన్ ఓఎస్ మీకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా ఫైనల్గా ప్రైస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రైస్ విషయంలోనే మీరు షాక్ అవ్వాల్సింది ఏంటంటే మీకు మోటోరోలా G5G మనకు ఒకటే వేరియంట్ ఉంది, 6GB 128GB. అండ్ ఇంకా మీకు అది 20,999 రూపీస్ మాత్రమే ప్రొవైడ్ చేశారనమాట. ఇది చాలా తక్కువలోనే 5G ఫోన్ అంటే ఇదే. అండ్ ఇంకా వేరే 5G ఫోన్ ఇంకా దీనికంటే తక్కువలో అయితే లాంచ్ చేయలేదు. అండ్ OnePlus Nord దగ్గరికి వస్తే మీకు అందులో ఒక వేరియంట్ ఉంది 8GB 128GB. అండ్ ఇంకా మీకు అది 27,999 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మరీ ఓవర్ ప్రైస్ అని చెప్పలేము కానీ, ఎందుకంటే మీకు OnePlus బ్రాండింగ్ ఉంది. అండ్ ఇంకా మీకు కెమెరా సెటప్ ఇందులో కొంచెం బాగుంది. అండ్ ఇంకా మీకు ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేశారు, AMOLED స్క్రీన్ని ప్రొవైడ్ చేశారు, కాబట్టి మీకు ఇది లైట్గా ఓవర్ ప్రైస్డ్ అయితే అనిపిస్తుంది. అంటే మరీ ఎక్కువ ఓవర్ ప్రైస్ లేదు కానీ ఒక 2000 లేకపోతే 1500 ఇంకా తగ్గుంటే ఇది ఒక లెజెండరీ ఫోన్ అయి ఉండేది అనమాట. అండ్ ఇప్పుడు మొత్తానికి వేస్ట్ అని అయితే చెప్పలేము. మీకు మోటోరోలా G5G చాలా తక్కువ రేట్లోని 5G ఫోన్ కాబట్టి మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. అంటే నన్ను అడిగితే మాత్రం నేనైతే దాన్నే సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే మీకు అందులోని ప్రాసెసర్ బాగుంది, రిఫ్రెష్ రేట్ లేకపోయినా సరే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. మీకు అందులో ప్రాసెసర్ బాగుంది, తక్కువ రేట్లోని 5G ఫోన్ కాబట్టి మీరు దాన్ని ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇక OnePlus Nord దగ్గరికి వస్తే మీకు అది కూడా బాగానే ఉంటుంది. అంటే మీకు OnePlus బ్రాండింగ్ కావాలంటే మీరు ఆ ఫోన్ని తీసుకోవచ్చు, కెమెరాస్ బాగుండాలంటే తీసుకోవచ్చు. అండ్ ఇక ప్రాసెసర్ కూడా బాగానే ఉంది, రిఫ్రెష్ రేట్ కూడా బాగానే ఉంది, కాబట్టి మీరు దాన్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అనమాట. అందులో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండవు. అండ్ ఇంకా డెసిషన్ అయితే మీది, రెండిట్లో ఏది నచ్చితే తీసుకోండి, రెండు బాగానే ఉన్నాయి, రెండిట్లో ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. కాకపోతే తక్కువ రేట్లో 5G ఫోన్ కావాలంటే మీరు మోటోరోలాని ఎంచుకోండి. అండ్ ఇంకా మీకు ఈ కంపారిజన్లో మొత్తం అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంకా ఈ కంపారిజన్ నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి మంచి అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో వస్తాను, అప్పటివరకు బాయ్.